హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆదరణ ఉన్న స్పోర్ట్ ఫుట్బాల్. ఈ ఆటను ఇష్టపడే వారికి డానియల్ బ్రేవో గురించి తెలిసే ఉంటుంది. 80వ దశకంలో ఫ్రాన్స్ తరఫున ఫుట్బాల్ ప్లేయర్గా మంచి పేరు తెచ్చుకున్నారు బ్రేవో. అతని కుమారుడు లూకాస్ బ్రేవో ఫ్రెంచ్ సినిమాల్లో హీరోగా నటిస్తూ పాపులర్ టీవీ షోల్లో పాల్గొంటూ మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అతను చేసే షోల్లో ఎమిలీ ఇన్ ప్యారిస్ ఎక్కువ ఆదరణ ఉంది. ఆ షోల్లో లుకాస్ బ్రేవో RRR మూవీ ప్రస్తావన తీసుకువచ్చాడు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ రాజమౌళి ఎన్టీఆర్ని కానీ ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించే ప్రత్యేకంగా చెప్పాడు. ఎమిలీ ఇన్ ప్యారిస్ షోలో ఇండియన్ సినిమాల్లో మీకు నచ్చిన యాక్టర్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తాను ఇటీవలే RRR చూశానని, అందులో ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్ తనకు బాగా నచ్చిందని చెప్పాడు. అయితే ఆ యాక్టర్ ఎవరు అంటే పేరు చెప్పలేక సినిమా ప్రారంభంలో పోలీస్ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ ని గుర్తు చేశాడు. యాంకర్ రామ్ చరణ్ పేరు చెప్పడంతో అప్పుడు గుర్తు తెచ్చుకొని అతను అద్భుతమైన నటుడు అని కితాబిచ్చాడు. సినిమాలో ఆయన చేసిన రిస్కీ షాట్స్, ఎమోషనల్ ప్రెజెన్స్ నిజంగా చాలా అద్భుతం. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిందని తెలిసింది. అది నిజంగా వర్తబుల్ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు లుకాస్ బ్రేవో.